న్యూస్ మీ న్యూస్. నల్గొండ, వరంగల్, ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీగా పోటీ చేస్తున్న తనను గెలిపిస్తే శాసనమండలిలో ప్రజా గొంతుకునై ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తానని బీఆర్ఎస్ అభ్యర్థి ఏనుగుల రాకేష్ రెడ్డి అన్నారు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని బాలాజీ గార్డెన్లో ఏర్పాటు చేసిన నల్గొండ, వరంగల్, ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశంలో ముఖ్య అతిథిగా బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, ఎమ్మెల్యే పల్లా రాజేశ్వరరెడ్డి, ఎమ్మెల్సీ సత్యవతి రాథోడ్, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థి ఏనుగుల రాకేష్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే శంకర్ నాయక్ పాల్గొని మాట్లాడారు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థి ఏనుగుల రాకేష్ రెడ్డి మాట్లాడుతూ, మానుకోట మనుషులు, మట్టి మనుషులు, మంచి మనుషులు ఎప్పుడెప్పుడైతే అవసరమవుతుందో అప్పుడప్పుడు తిరుగుబాటు చేస్తారు. అప్పుడప్పుడు ఆ తెగింపుతోని త్యాగం చేసి సమాజానికి ఏది అవసరమో అది సాధించుకుంటారు. నాటి తెలంగాణ రజాకర్ల వ్యతిరేక ఉద్యమమైనా లేకపోతే మన ముందు జరిగినటువంటి తెలంగాణ ఉద్యమంలో అయినా మానుకోట యొక్క పాత్ర తెలంగాణ మర్చిపోదు అని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాను. మిత్రులారా, పట్టభద్రుల నియోజకవర్గ ఎన్నిక సాధారణ ఎన్నికతో పోలిస్తే చాలా భిన్నంగా ఉంటుంది. ఆశీస్సులు తెలియజేసి బీఆర్ఎస్ బలగం ఉన్నది, పో నువ్వు గెలిచొస్తూ 100% అని చెప్పి కేసీఆర్ గారు పంపడం జరిగింది. నిజంగా అది చాలా గొప్ప అవకాశం. నా వయసుకు ఇంత గొప్ప అవకాశం ఇచ్చినందుకు నేను తప్పకుండా బీఆర్ఎస్ పార్టీకి, బీఆర్ఎస్ కుటుంబ సభ్యులందరూ కూడా పేరు పేరున ప్రతి ఒక్కరు కూడా నేను కృతజ్ఞుడిగా ఉంటాను. 3 రాష్ట్రాల సరిహద్దులను పంచుకున్నటువంటి ఈ నియోజకవర్గం 34 శాసనసభ నియోజకవర్గాలతో ఉన్నటువంటి ఈ పట్టభద్రుల నియోజకవర్గంలో పోటీ చేయడమే అదృష్టం. కాబట్టి తప్పకుండా గ్రాడ్యుయేట్లు గల్లా ఎగిరేసుకొని రాకేష్ రెడ్డి మా ఎమ్మెల్సీ అని చెప్పుకునే విధంగా నేను వ్యవహరిస్తా తప్ప ఎక్కడ కూడా గ్రాడ్యుయేట్ల గౌరవాన్ని తగ్గించే విధంగా నేను వివరించను. ఎక్కడ కూడా గ్రాడ్యుయేట్లు తలదించుకునే విధంగా నేను వివరించను. తనను గెలిపిస్తే ఉద్యోగులు, నిరుద్యోగులు, విద్యావంతుల సమస్యలపై పోరాడతానన్నారు. బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ, పార్టీలో ఉన్న వాళ్ళు తీన్మార్ మల్లన్న, చింతపండు నవీన్ కుమార్ గారు అలియాస్ తీన్మార్ మల్లన్న గారిని తమ భుజాల మీద వేసుకొని గ్రామాన ప్రతి నియోజకవర్గాన్ని తిరిగి ఈయన మీ ప్రతినిధిగా ఉంటాడు అని చెప్పి పరిచయం చేస్తున్నారు. వాళ్ళు కూడా సభలు పెడుతున్నారు, సమావేశాలు పెడుతున్నారు. మరి వాళ్ళు కూడా రకరకాల హామీలు ఇస్తూ ఉన్నారు. ఇక కాంగ్రెస్ వాళ్ళ హామీల గురించి మనకు తెలియంది కాదు. మిత్రులారా, ఇది ఎన్నికల సభ కాదు, దయచేసి గుర్తుపెట్టుకోండి. ఇది మేధో మదనం. మేధావులు ఉన్నారు ఇక్కడ. ఒక వ్యక్తి గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసిందంటే డెఫినెట్గా అతను మేధావి అయి ఉంటాడు. ఆ పురుషుడు కానీ మహిళ కానీ ఆ మేధావులకు ఇంత చర్చ అనవసరం. కానీ ఇవాళ మనం అందరం కూడా 3 గంటల పాటు ఇంత ఓపికగా కూర్చున్నామంటే మనం తీసుకొని పోబోయే నిర్ణయం ఈ రాష్ట్ర గతిని మార్చేటట్లుగా ఉండాలి, గమ్యాన్ని మార్చేటట్టుగా ఉండాలి, గమనాన్ని మార్చేటట్టుగా ఉండాలి. అప్పుడే మన అందరు నిజంగా పట్టభద్రులు అంటారు, మేధావులు అంటారు. నేను మళ్ళీ చెప్తున్నా, ఇది ఒక ఆశయానికి అహంకారానికి మధ్యలో జరుగుతున్న పోరాటం. ఇది ఒక నిజానికి అబద్ధానికి మధ్యలో జరుగుతున్న పోరాటం. ఇది తెలంగాణ ద్రోహులకు, తెలంగాణ కోసం త్యాగం చేసిన వీరులకు మధ్యలో జరుగుతున్న పోరాటం. అదే విధంగా మన గొంతుగా రాకేష్ రెడ్డి గారిని గెలిపిస్తే రేపు జీవో 46 వల్ల బాధితులైన మన కాంగ్రెస్ ప్రభుత్వం 5 నెలల పాలనలో ఎన్నికలలో ఇచ్చిన హామీలను విస్మరించారని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం నిరుద్యోగ భృతి 4,000 రూపాయలు, 50,000 మెగా డిఎస్సి నోటిఫికేషన్ ఏమైందని ఆయన ప్రశ్నించారు. ప్రభుత్వాన్ని ప్రశ్నించే వ్యక్తి కావాలా, ప్రభుత్వాన్ని ప్రశంసించే వ్యక్తి కావాలా అని అన్నారు. ఎమ్మెల్యే పల్లా రాజేశ్వరరెడ్డి మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ప్రశ్నించే గొంతుక అంటున్నారని, మల్లన్న ఏ విధంగా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తారని అడిగారు. ఆ మీదనే 2015లో ఓడిపోయింది, మీరే ఓడిచ్చింది. 2019లో హుజూరాబాద్లో పోటీ చేస్తుంటే హుజూర్ నగర్లో ఎమ్మెల్యేగా ఆయన పోటీ చేస్తే 1000-1500 ఓట్లు వచ్చినాయి. దానికి ఇన్ఛార్జ్గా కూడా నేనే ఉన్నా, నేనే అక్కడుండి ఓడించిన. 3వసారి మరలా నేను ఎమ్మెల్సీగా పోటీ చేస్తే మీ అందరి ఆశీర్వాదంతోనే మళ్ళా వాడిని ఓడించినాం, నన్ను మీరు అందరూ కూడా గెలిపించాను. మళ్ళీ ఇలా 4వసారి కూడా ఖచ్చితంగా, ఎందుకంటే ఇది నాకు ఇంతకుముందు మీరు వేసిన ఓట్లు, ఈసారి కూడా ఖచ్చితంగా నా యొక్క మొత్తం కూడా మీరు చూసింది కాబట్టి
ప్రశ్నించే తత్వాన్ని బట్టి మీ అందరి యొక్క సమస్యల్ని చూసిండు కాబట్టి సమస్యలను పరిష్కారం చూసే దశగా ఏ విధంగా పనిచేసిందో చూసిండు కాబట్టి నా మానుకోట పట్టభద్రులందరూ కూడా ఇన్ని సంస్థలు తెచ్చిన వాళ్ళని కేసీఆర్ గారి ప్రభుత్వాన్ని మరొక్కసారి ఆశీర్వదించమని కేసీఆర్ గారి ప్రతినిధిగా బీఆర్ఎస్ ప్రతినిధిగా రాకేష్ రెడ్డి అనే వ్యక్తి మీ ముందుకు వచ్చింది కాబట్టి రాకేష్ రెడ్డి గారికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపిస్తే మీకు ఇంతకుముందు ఒక్క రాజేశ్వర రెడ్డి మాత్రం ఉండేవాడు. ఇలా రాజేశ్వర రెడ్డితో పాటు మీకు రాకేష్ రెడ్డి కూడా ఉండి నేను అసెంబ్లీలో ఆయన కౌన్సిల్లో. ఈ సమావేశంలో ఎమ్మెల్సీ సత్యవతి రాథోడ్, ఎమ్మెల్యే పల్లా రాజేశ్వరరెడ్డి, ఎంపీ అభ్యర్థి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, మాజీ ఎమ్మెల్యే శంకర్ నాయక్, పార్టీ శ్రేణులు పాల్గొన్నారు. శ్రీ న్యూస్. శ్రీ న్యూస్. శ్రీ న్యూస్.